6 సార్లు మాకు అవకాశం కల్పించారు. ఆ అవకాశం ప్రజలు సేవ చేసేదానికి, ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కాపాడుకునేదానికి మేము వినియోగించాం తప్ప సొంత ప్రయోజనాల కోసమో లేదంటే నా కాఫీ టీల కోసమో నా నీళ్ల కోసం ఏనాడు మేము వాడలేదు. సో నా పోరాటం కొనసాగుతుంది. ప్రజా కోర్టులో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది. కోర్టులో కూడా చాలా స్పష్టంగా నేను వేసిన డిఫమేషన్ సూట్ గెలుస్తానని ఆశిస్తున్నా, భావిస్తున్నాను. కానీ బ్లూ మీడియాలో ప్రత్యేకంగా సాక్షిలో ఎలాంటి మార్పు లేదండి. 2014 నుంచి 19 వరకు తప్పుడు వార్తలు వేశారు. 2019 నుంచి 24 వరకు కూడా తప్పుడు వార్తలు వేశారు. ఒక్క వార్త కూడా వాళ్ళ యజమాని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. అందుకే 2024లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం జరిగింది. ఇప్పుడన్నా సాక్షి వైఖరి మార్చుకొని వాస్తవాలు చెప్తే బాగుంటుంది. అంతేగాని దుష్ప్రచారం చేసి తప్పుడు రాతలు రాస్తే మటుకు ప్రభుత్వం వదిలిపెట్టద్దు, తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వదిలిపెట్టమని ఈ సభాముఖంగా నేను సాక్షి యజమానికి సూటిగా చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏఎస్ఆర్ జిల్లా నుంచి అక్కడ గిరిజన పిల్లలకి బర్త్ సర్టిఫికేట్స్ అందటం లేదు అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అజయ్ కుమార్ అని ఆయన. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా గతంలో మనం చూస్తే ఒక విధి విధానం లేకుండా నడిచింది. ప్రతిదీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లాలనేది గత ప్రభుత్వ ఆలోచన. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నా. నేను టెక్నాలజీ అంటే ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి కాకుండా ఆర్టీజీ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా నాకు అందజేశారు బాబు గారు. దాంట్లో చాలా స్పష్టంగా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్స్, అంటే మ్యారేజ్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్స్, అదేవిధంగా విద్యుత్ బిల్లు కానివ్వండి, ఇంటి పన్ను కానివ్వండి, చెత్త పన్ను ఎట్టుకో మన ప్రభుత్వం చేసింది. మిగతా పనులు ఉన్నా కూడా డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారానే అందించాలి, వాళ్ళు బటన్ నొక్కి వాళ్ళకి రావాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభించాం. త్వరలోనే అది ప్రజల ముందర పెడతాం. %100% ప్రభుత్వం పైన పెడితే నోటీస్ జారీ చేస్తారు, కేసు పెడతారు. స్వామి ఎందుకు పెట్టకూడదు? బాధ్యత ఉంది కదా ప్రభుత్వం పైన. దుష్ప్రచారం చేస్తే యాక్షన్ తీసుకోవాలా? చెప్పండి. ఫాల్స్ న్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలా, తీసుకోకూడదా? బాధ్యత మా పైన కూడా ఉంది కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఒక్క రూపాయి నేను ఏనాడు ఎయిర్పోర్ట్ లో నేను అసలు ₹1 విలువైన వాటర్ బాటిల్ తాగలే, ఒక కప్పు టీ కూడా సరిగా తాగల. ఇక్కడ చాలా మంది మీడియా మిత్రులు తెలుసు, నాకు కాఫీ కావాలంటే వేడి నీళ్ళు నాదే, కాఫీ పౌడర్ నాదే, కాఫీ మగ్ కూడా నాదే, నేనే పట్టుకెళ్తా ఎక్కడికి వెళ్ళా, ఇంక్లూడింగ్ కేబినెట్ మీటింగ్ లో కూడా. అది నాకున్న చిత్తశుద్ధి. మీడియా మిత్రులు అందరూ తెలుసు. మళ్ళీ సాక్షి రాస్తే న్యాయమా? చెప్పమ్మా, న్యాయమా అది? అంటే అప్కమింగ్ పొలిటీషియన్ 80% దుష్ప్రచారం చేయాలి, తప్పుడు ప్రచారం చేయాలంటే అది నేను ఒప్పుకునేదానికి సిద్ధంగా లేను. సారీ, ఫ్రీ హోల్డ్. అవునమ్మా. గత ప్రభుత్వంలో మీరే కూటమి నేతలే చాలా విశాఖలో అక్రమాలు జరిగాయి, వైసీపీ ఆక్రమించుకున్నారు, దోచుకున్నారు అని చెప్పారు. బట్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ అక్రమాలు పెద్దగా లేవు అన్నట్టు ఒక నివేదిక. రిపోర్ట్ అయితే నాకు రాలేదు, నేను చదవలేదు, దానిపైన నేను స్పందించలేను. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారితో మాట్లాడిన దానిపైన స్పందిస్తాను. ఇంకా రిపోర్ట్ నేను చదవలేదన్నా. ఐ నీడ్ టు రీడ్ ద రిపోర్ట్. ఎంపీ గారు ఇక్కడనే ఉన్నారు. వినండి, ఎంపీ గారు ఇక్కడనే ఉన్నారు. పల్లా శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడాను, వెలుపుడి రామకృష్ణ బాబు గారితో మాట్లాడాను,
అటు పక్కన గంటా శ్రీనివాస్ గారిని కూడా నేను దాదాపు 2-3 సార్లు కలిసి 100 రోజుల్లో 120 రోజుల్లో ఎక్కడ ఎవరు నాకు ఇది చెప్పలేదు. సో ఇది కూడా ఇమాజినేషన్ మళ్ళీ చెప్పలేదు. అది నో 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 చెప్పలేదు. చెప్పలేదు. ఏంటమ్మా దేనికి గుడ్ బుక్? ఆయన చేసిన తప్పులని గుడ్ బుక్ లో రాసుకున్నాక నా రెడ్ బుక్ లో ఒక్క నిమిషం ఐఎమ్ ఆన్సరింగ్ అ క్వశ్చన్. ఐఎమ్ ఆన్సరింగ్ అ క్వశ్చన్. ఐఎమ్ ఆన్సరింగ్ అమ్మా ప్లీజ్ 1 minute. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా? ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తానన్నా. జరుగుతుంది, అది యాక్షన్ చట్టం పరంగా జరుగుతుంది. దేర్ ఇన్స్ మ్యాటర్. ఎందుకు కంగారు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అది నాకు అర్థం అవట్లేదు. ఏంటమ్మా మేడం గారు చెప్పండి. అవునమ్మా, ఇప్పుడు మాది పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబంలో డిస్కషన్ చర్చలు అవసరం కదమ్మా. భిన్నప్రాయాలు ఉండొచ్చు, కూర్చుని మాట్లాడతాం. దేర్ ఇన్స్ మ్యాటర్. అంతేగాని సిద్ధాంత